లైవ్ చూసాం. ఇక 22A భూముల వివాదంపై మంత్రి పొంగులేటితో మా ప్రతినిధి నర్సింగరావు ఫేస్ టు ఫేస్. 22A పై ఇప్పుడు రాజకీయ రచ్చ మొదలైంది. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై మనతో మాట్లాడడానికి మంత్రి పొంగులేటి ఉన్నారు. మంత్రి గారు, ఏంటి అసలు ఈ 22A ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతుంది? నిజంగా ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందా, గతంలో ఉండేనా? నిజంగా ఉంటే అప్పుడు ఎన్ని 22Aలో అప్పుడెన్ని భూములు ఉండే, మీరు వచ్చిన తర్వాత మీరెన్ని కొత్తగా చేర్చారు? అసలు ఏంది దీని చుట్టూ ఎందుకు ఇంత వివాదం రాజుకుంది? ముందుగా ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. నిన్న ఉదయం అదే రకంగా లాస్ట్ 10 days నుంచి ఉన్నతాధికారులు గ్రౌండ్ స్థాయిలో ఉన్న అధికారులతో విస్తృతంగా సమావేశమై పూర్తిగా జరిగిన యథార్థం ఏంటి అనేది నిన్న మీడియా మిత్రుల ద్వారా ముఖ్యంగా ఈ కోర్ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియచేయటం జరిగింది. జరిగిన యథార్థం ఏంటని. దీన్ని దాచిపుచ్చాలనో, మభ్య పెట్టాలనో, మసిబూసి మారేడికాయ చేయాలనో, చేసిన దాన్ని చేయలేదని ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పాలనో ఈ ప్రభుత్వానికి కానీ మాకు కానీ ఉండదు. ఏదైనా బై ఓవర్ సైట్లో మిస్టేక్ జరిగితే దాన్ని బేషరతుగా ఇలా పొరపాటు జరిగింది, సరిదిద్దుతున్నామని నిన్న చెప్పాను. దాని కంటిన్యూషన్ ఏదైతే ఉందో నిన్న చెప్పినట్లు 1998 నుంచి మొదలెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఏవైతే ప్రభుత్వ భూములకు సంబంధించినవి, అదే రకంగా ఈఎల్సీలో ఉన్న భూములు కానీ లేకుంటే ఆక్షన్లో కొన్నవి కానీ ప్రభుత్వ భూములు వివిధ సంస్థలకి వివిధ జీవోలు, మెమోలు ఇతరత్రా ఎలకేషన్ చేసినవి కానీ ఆన్ పేపర్ ఇచ్చిన జీవో ప్రకారం ట్రాన్సాక్షన్స్ పేపర్ పరంగా పూర్తయ్యాయి. కానీ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయని కారణంగా ఏదైతే ఆనరబుల్ హైకోర్టు ఈ 22A అనేది సుమారు మా హైకోర్టులోనే 6000 కేసులు పైగా ఉన్నాయని, ఈ కేసులన్నీ మీరు 22Aకి సంబంధించిన జాబితాని ఇమీడియట్లీగా కోర్టుకు సబ్మిట్ చేస్తూ అప్లోడ్ చేయమని కోర్టు ఆదేశాలనుసారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు కోర్టు ఆదేశానుసారం ఈ లిస్టుని అప్లోడ్ చేసేటప్పుడు ఏవైతే వివిధ జీవోల ద్వారా, మెమోల ద్వారా, వివిధ ఆర్డర్స్ ద్వారా ప్రజలకి అంటే ప్రభుత్వానికి కాకుండా ప్రజలకి రెగ్యులైజేషన్ చేశారో అదే రకంగా వివిధ కోర్టుల ద్వారా కోర్టు ఆర్డర్ బేస్ చేసుకొని అది జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ వివిధ పర్మిషన్లు ఇచ్చిందో అటువంటి కూడా అప్లోడ్ చేయని కారణంగా సేమ్ కాపీని వీళ్ళు చూసుకోని కారణంగా జిల్లా కలెక్టర్లు సబ్మిట్ చేసిన దాంట్లో భాగమే ఈ డిస్టర్బెన్స్ కారణం. దీన్ని గ్రహించి యుద్ధ ప్రాతిపదిక మీద ఇది సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో, ఎవరో కారు కూతలు కూసే కారు కూతలకు సమాధానం చెప్పాలనో కాదు, జరిగిన దాన్ని స్పష్టంగా యాక్సెప్ట్ చేస్తూ ప్రజలకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా జరిగిన పొరపాటుని యుద్ధ ప్రాతిపదిక మీద యంత్రాంగం మొత్తం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఈ పనిలో ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్ అయిన దగ్గర నుంచి ఆల్రెడీ ఏవైతే ఈ 22Aకి సంబంధించి ఈఎల్సీకి సంబంధించినవి కానీ అదే రకంగా వివిధ కారణాల చేత 22A ప్రైవేటుకి వారికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ క్లియర్ చేసే విధంగా ఆ జీవోలు అప్లోడ్ చేయటమే కాకుండా ఆ సాఫ్ట్వేర్లో వాటిని కూడా కరెక్షన్ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్స్ కూడా నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈ హైదరాబాద్ కోర్ ప్రాంతంలో నివసించే ఎవరైతే ఈ 22Aలో న్యాయంగా వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులకి పూర్తి రక్షణ, భద్రత ఈ ప్రభుత్వానిది. గత ప్రభుత్వంలాగా ప్రభుత్వ భూములు వారి తొత్తులకి పంచిపెట్టలేము, కానీ ప్రైవేటు భూములు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తి రక్షణ
ఈ ప్రభుత్వానిదే. ఆనాటి ధరణిలాగా మేము ముఖం సాటు చేయటంలే. ఆనాటి ధరణి కార్యక్రమాల్లో సామాన్య ప్రజలకు ఇబ్బంది పడ్డప్పుడు దీనివల్ల ఎవడూ ఇబ్బంది పట్టలేదు అని ఆ శాఖ మంత్రిగా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అనటంలే. ఎస్, మిస్టేక్ జరిగిన మాట వాస్తవం. ఏదైతే ప్రజలకు సంబంధించిన ప్రైవేటు ఆస్తులు ప్రైవేట్ లిస్టులో ఉన్నాయో చిత్తశుద్ధితో వాటన్నిటినీ విత్ ఇన్ షార్ట్ స్పెల్లోనే క్లియర్ చేయాలని టాప్ అఫీషియల్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, అది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. దీనికి అడిషనల్గా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, అదే రకంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ లోకేష్ గారు, రాజీవ్ గాంధీ గారు ఇద్దరు, వీరిద్దరితో పాటు ఇంకొక ముగ్గురితో కలిపి కమిటీని కూడా ఈరోజు కాన్స్టిట్యూట్ చేస్తున్నాం. రాబోయే 15 రోజులు రెగ్యులర్గా ఈ కమిటీ ప్రతిరోజు ఉదయం పూట ఈ కోరు ప్రాంతంతో పాటు రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ 22A ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వాటికి జెన్యూన్ కేసులు అయితే, ప్రభుత్వ స్థలం అయితే చేయలేను. అదే రకంగా CS7, CS14 ఇది హైదరాబాద్ పట్టణంలో, హైదరాబాద్ నగరంలో ఈ CS7, CS14కి సంబంధించిన కొన్ని వేలాది ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వ పక్షంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది ప్రభుత్వ ఆస్తి అని, ప్రైవేటు వారు ఇది మా ఆస్తి అని వివిధ ఫోరంలలో వివిధ కోర్టులలో వాటిని కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఫైనల్గా కేసు వచ్చి ఆనరబుల్ సుప్రీంకోర్టులో ఉంది. దీనికి సంబంధించి మధ్యలో రిలీఫ్ కోసం కొన్ని జడ్జిమెంట్ల బేసిస్తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ దీదాన్ గవర్నమెంట్లో కానీ ఈ CS7, CS14కి సంబంధించిన కొన్ని బిల్డింగ్స్కి, హైరేజ్ బిల్డింగ్లకి పర్మిషన్ ఇచ్చారు. దానికి సంబంధించిన వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలి అని క్లాజ్ పెట్టి సబ్జెక్ట్ టు కండిషన్ ఆనరబుల్ సుప్రీంకోర్టులో తీర్పుకి అనుగుణంగా భవిష్యత్తులో ఉంటుందనే కండిషన్ పెట్టి అటువంటి వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలన్నది కూడా నిన్న ఆదేశాలు ఇచ్చాం. దానికి తగ్గట్టు ఈరోజు అటువన్నీ కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఎక్కడైనా స్లాట్లు రిజిస్ట్రేషన్కి సంబంధించిన షార్ట్ ఫాల్ అయితే వాటిని ఎన్హాన్స్ చేసుకోవాలనేది కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఆ దిశలో అధికారులు కూడా పని చేస్తున్నారు. ఇది యుద్ధ ప్రాతిపదిక మీద ఏదైతే పొరపాటు జరిగిందో దాన్ని సవరించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పొరపాటు జరిగింది అని ఈ వంకతో ప్రైవేటు ఆస్తుల్ని ఎవరైనా ఈ 22A తీయాలని కానీ తీసే అధికారులు కానీ అటువంటి తప్పు చేస్తే ప్రభుత్వం వారి మీద కఠినమైన చర్యలే కూడా తీసుకుంటుందని కూడా తెలియజేస్తుంది. ఓకే, పొరపాటు జరిగింది, ఎవరికి నష్టం అయితే జరగనివ్వమనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడే విపక్షం ఒక విమర్శ చేస్తూ ఉంది. అందులో ప్రధానంగా హరీష్ రావు విమర్శ చేస్తూ ఉన్నారు. 22A కావాలని పెట్టి సో దాన్ని రిలీజ్ చేయడం కోసం డబ్బులు తీసుకొని వ్యవహారాన్ని తతంగానే నడుపుతున్నారు ఈ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు అనేటువంటి ఒక విమర్శ చేస్తూ ఉన్నారు. నిజంగా అట్లా జరుగుతుందా? వారి గురించిగా పేరు కోట్ చేసేదానికి కూడా అంటే కూడా వారికి ఒక టైటిల్ ఇచ్చిన అబద్ధాల రావు గారని. ఎస్, నేనే చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా. దాన్ని నువ్వు కనుగొనేదేంది? నేనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. నేనే గడిచిన కొన్ని రోజుల నుంచి దీని మీద రివ్యూ చేసి కంక్లూజన్కి వచ్చాము. మీరు కొండంతగు ఎలక నేను బట్టానని చెప్పేదేంది మీరు? ఎస్, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత ఉన్నది కాబట్టే పొరపాటు జరిగిందని చెప్తున్నాం. మీలాగా గుబాయించటమో దబాయించటమో చేయటంలే. ఎస్, ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని అబద్ధాలరావు గారు నువ్వు గుర్తు తెచ్చుకో. అసలు ధరణిలో మీరన్న ఆడిన అబద్ధాలు, మీరు పెట్టిన కష్టాలు, చివరికి ప్రజలు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న స్పందించిన మీరు ఈ ప్రభుత్వంలో మేము చేసే ఈ భూపక్షాలకు సంబంధించి ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టకుండా కాపాడుతూ ప్రైవేటు ఆస్తులకి పూర్తి రక్షణ ఇస్తున్నాం. మేము చేసిన దానివలన కపుల్ ఆఫ్ డేస్ ఏదైతే ప్రజలకి కొంచెం ఇబ్బంది, అసౌకర్యంగా జరిగిన మాట వాస్తవమని నేనే చెప్పాను. దానికి నేను నా అధికారుల పక్షాన
సారీ కూడా అడగటం జరిగింది. మీరు ఏనాడైనా మీ నోటి నుంచి తప్పుని తప్పు కింద ఒప్పుకున్నారా? పొరపాటు చేస్తే మేము పొరపాటు జరిగింది అని ఒప్పుకున్నారా? మీ నిబద్ధత, మీ అబద్ధాలు అది, మా నిబద్ధత, మా కట్టుబాటు, మా నిజాయితీ ఇది. కానీ ఇప్పుడు అబద్ధం ఏదైతే జరిగిందో తప్పు మేమే ఓపెన్గా ఒప్పుకుంటున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ తప్పు విషయంలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి ఇల్లే 22A పెట్టారు. ముఖ్యమంత్రికే రక్షణ లేదు, ఆయన భూములకే రక్షణ లేదు. పేద ప్రజలకి ప్రభుత్వం ఏం రక్షణ చేస్తుంది అనేటువంటి దాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మీరు విమర్శించినటువంటి నాయకుడు ఇవాళ మల్కాజిగిరికి కూడా ఆ నాయకుడు వెళ్ళారు. సో అసలు ఏంది అసలు ముఖ్యమంత్రి ఇల్లు కూడా 22A పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అక్కడ ఏం జరిగింది అసలు ఆ వ్యవహారంలో? అక్కడ ముఖ్యమంత్రి గారి ఇల్లుందా, శ్రీనివాసరెడ్డి గారి ఇల్లుందా, ప్రతిపక్ష నాయకులు ఇల్లున్నదా అనేది పాయింట్ కాదు. టెక్నికల్గా ఏవైతే వివిధ జీవోలు, ఈ వివిధ మెమోల ద్వారా ఇచ్చిన వాటిని సాఫ్ట్ కాపీలో అప్లోడ్ చేయని కారణంగా జరిగిన పొరపాటు. అది హార్డ్ కాపీలో ఉన్నది కరెక్టే, దాన్ని మేము డినే చేయటంలే. అది ముఖ్యమంత్రి గారి ఇల్లైనా, శ్రీనివాసరెడ్డి ఇల్లైనా, ఈ మాట్లాడే అబద్ధాలు రావు ఇల్లైనా, XYZ ఇల్లైనా, ఎవరికైనా అది పొరపాటు జరిగిందని చెప్తున్నాం కదా. అది ఎయిర్పోర్ట్ అయినా, ORR అయినా, ఇంకేదైనా చెప్తున్నది టెక్నికల్గా జరిగిన పొరపాటుని కరెక్ట్ చేస్తాము, ఆన్ ప్రాసెస్ ఉంది అని ఓపెన్గా చెప్పాం. దాంట్లో ముఖ్యమంత్రి గారి ఇల్లు ఉంది, ముఖ్యమంత్రి గారికే రక్షణ లేదు, ముఖ్యమంత్రి గారిని అటు చేస్తున్నావు. అదే ప్రతిపక్షం చేస్తుంటే, ప్రతిపక్షాన్ని అయ్యి ఉంటే మొత్తం ప్రతిపక్షాల వాళ్ళు మొత్తాన్ని ప్రొబిటల్ లిస్టులో పెట్టింది ఈ ప్రభుత్వం. నోరుకి నేలకి ఎటు తిప్పితే అటు. ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు అన్నట్లు పెరగటం కాదు ఇది ఉండాలంటే అది నిజం కూడా. ఒకటి ఆన్లైన్లో పెట్టకపోవడం వల్ల, రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రిజెక్ట్ చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో అట్లా మొత్తం ఆన్లైన్ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? యథార్థంగా ఎవరైతే ఈ మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఫ్యాక్ట్ కాదు. 44 అప్లికేషన్లు ఈ 4 జిల్లాలలో ఏది ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు 44 మంది వచ్చి మాది ప్రొబిటల్ లిస్ట్లో ఉన్నది అని అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు 752-53 మంది నిన్న ఉదయం వరకు. ఈ 44 మందికి సంబంధించిన వాళ్ళకి నిన్న మధ్యాహ్నమే అందరికీ ఏవైతే జెన్యూన్ ఉన్నాయో, జెన్యూన్ ఉన్న వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి మీరు ఎమ్మటే రిజిస్ట్రేషన్కి రండి, స్లాటు లేకపోయినా కూడా ఎడిషనల్గా యాడ్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. అదే రకంగా మిగిలిన 700 అప్లికేషన్లకు సంబంధించిన వాళ్ళకి కూడా సుమారు ఒక 400 జెన్యూన్ ఉన్నాయి. ULC క్లియరెన్స్లలో గత ప్రభుత్వం ఇచ్చిన జీవోల ఆధారంగా అవి జెన్యూనే. నేనే అంటున్నాను, వాళ్ళకు కూడా ఆల్రెడీ ఫోన్ చేసి కమ్యూనికేట్ చేశాం. మీరు వచ్చి ఇమీడియట్లీగా వీరన్నట్టు లక్షల మంది 10 లక్షల మంది ఇబ్బంది పడ్డారన్నది నిజం కాదు. ప్రభుత్వానికి అప్రోచ్ అయిన వాళ్ళు 752-53 మంది. దీంట్లో జెన్యూన్గా ఉన్నవాళ్ళు 400 చిల్లరు. మిగిలిన మళ్ళీ ప్రభుత్వ స్థలాలేవి. అవి 22A నుంచి నేను తీసి ప్రభుత్వ ఆస్తిని ఎల్లైకో మల్లైకో వీరు చెప్పినట్టు ఏదో రెచ్చగొడుతున్నారని మేము రెచ్చిపోయి చేయలేము. సో వీటికి సంబంధించింది వితిన్ కపుల్ ఆఫ్ డేస్లో ఎవరైతే అమెరికాకు ఫ్లైట్ టేక్ ఆఫ్, ఎన్ని నోరు ధరిస్తే అబద్ధాలు, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టడం, అబద్ధాలు మాట్లాడించడం, ఇది వీరికి సంస్కృతి, సంస్కారం. ఇది ఒకటి పక్కన పెడితే ఇక SIR ప్రక్రియలో దాదాపుగా 90 లక్షల ఓట్ల పైచీలకు అనామలైజ్ కింద పెట్టారు. సో ఆ ఓట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీగా మీరు వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా మీరు ఏం చేయబోతా ఉన్నారు? సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతా ఉన్నారు? నిజంగా ఇంత జాగ్రత్త చర్యలు తీసుకున్నా కానీ ఎందుకు ఇన్ని లక్షల ఓట్లు అన్కలెక్ట్ కింద ఉన్నాయి? చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇది కేంద్ర ప్రభుత్వము, ప్రధాన ప్రతిపక్షం అని చెబుతున్న BRS పార్టీ, అదే రకంగా ఎలక్షన్ కమిషన్, వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్న డ్రామా ఈ తెలంగాణ రాష్ట్రంలో. సుమారు అర్హులైన వాళ్ళు అర్హులు కాదు అని అంటూ 75-76 లక్షల మంది ఓట్లని టోటల్గా తిరస్కరించడమే కాకుండా
సుమారు 92-93 లక్షల మంది ఓట్లని అట్లా గాలిలో ఊగిసలాడేలాగా అనామలస్ కింద పెట్టడం బాధాకరం. ఇది కేంద్ర ప్రభుత్వ కుట్రలో ప్రతిపక్షంతో కలిసి పన్నే కుట్ర. దీనికి సహకరిస్తుంది ఎలక్షన్ కమిషన్ అని నేను బల్ల గుద్ది చెప్తా. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, దేశంలో ఏదైతే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందో చివరికి వెస్ట్ బెంగాల్లో కూడా 11-12% డిలీట్ చేశారు. ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బందులు పెట్టాలని, కష్టాలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటుల్నే ఈ ముగ్గురు కలిసి కేంద్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన కుట్రనే ఈ ఓట్లు పోవటానికి కారకులు. తప్పకుండా ప్రజల చైతన్యవంతులు ఏవైతే గాలిలో ఊగిసలాడే విధంగా ఈ 95 లక్షల ఓట్లున్నాయో వాటి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమై ఈ ఓట్లన్నింటినీ కూడా కాపాడుకునే విధంగా చర్యలు చేపట్టానని ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఎన్ని కుట్రాలు కేంద్ర ప్రభుత్వం కానీ, వారి మోచేతి నీళ్లు తాగే ప్రధాన ప్రతిపక్షం కానీ, వీరికి డబ్బు కొట్టే ఎలక్షన్ కమిషన్ కానీ ఎన్ని కుట్రాలు పన్నినా వారి కనే కళ సార్వత్రిక ఎన్నికల్లో కళలాగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. 22A భూముల విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి అయితే నిజాయితీగా ప్రభుత్వ భూములు కాకుండా అందులో ఉన్నాయో సో ఏ సామాన్యునికి అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేటువంటి మాటని మంత్రి చెప్తా ఉన్నారు. వీళ్ళని అనిల్తో నరసింహరావు, ఏమైనా ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.